పెట్రోల్ కోసం అమెరికా ఎంతటికైనా పోతుంది. ఏ పాప పనైనా చేస్తుంది. డ్రగ్స్‌కు మెల్లగా అలవాటైన వాడు ఇంకొంచెం ఎక్కువ డ్రగ్ తీసుకోవాలి. ఇంకా లెవెల్ పెంచుకోవాలి. ఆ డ్రగ్స్ కోసమని వాడు ఏ పాప పనైనా చేస్తాడు. తల్లినైనా చంపుతాడు, బిడ్డనైనా చంపుతాడు, పెళ్ళాన్నైనా చంపుతాడు. ఇంకా ఏ పాప పనైనా చేయడానికి వెనకకపోడు. అలాగే అమెరికా కూడా పెట్రోల్ కోసం ఎంతటి పాప పనైనా చేస్తుంది. నేను 4 పిల్లర్స్‌లో లాగా చెప్పాను. 4 పిల్లర్స్ కథ చెప్పాను. అయితే పెట్రోలియం. ఇక్కడ కొంత మనము పెట్రోలియం గురించి స్టడీ చేయాలండి తప్పనిసరిగా. చాలామంది అనుకుంటారు పెట్రోలియం అంతా ఒకటే ఉంటుంది. ఒకటే రకంగా ఉంటుంది అని అనుకుంటారు. ఇక్కడ పెట్రోలియం బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకుంటే పెట్రోలియం 3 రకాలైన గ్రేడ్స్‌లో దొరుకుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే షెల్ పెట్రోలియం అంటారు. ఈ షెల్ పెట్రోలియం ముఖ్యంగా అమెరికాలో బాగా దొరుకుతుంది. అట్లాగే గల్ఫ్ కంట్రీస్‌లో కూడా బాగా దొరుకుతుంది. ఇది ఏపీఐ గ్రావిటీతో కొలుస్తారు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మజ్జిగ గ్రావిటీ అంత తేలిగ్గా ఉంటుంది. ఇది ఏపీఐ గ్రావిటీ 40%. దీన్ని ఫస్ట్ గ్రేడ్ అంటారు. ఇది నాణ్యమైనది. దీన్ని శుద్ధి చేయడం కూడా చాలా ఈజీ. ఇలాంటి పెట్రోలియం గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంది. అట్లాగే అమెరికాలో కూడా ఉంది. అయితే సెకండ్ గ్రేడ్ పెట్రోలియం ఏపీఐ గ్రావిటీ అది 30-40 ఉంటుంది. ఇలాంటి 30-40 ఉన్న గ్రావిటీ పెట్రోలియం ముఖ్యంగా రష్యాలో ఉంది. అట్లాగే సౌత్ అమెరికాలో కూడా ఉంది. దీన్ని శుద్ధి చేయడం కొంచెం కష్టం. అంటే ఫస్ట్ గ్రేడ్తో పోల్చుకుంటే. అయితే థర్డ్ ఏపీఐ గ్రావిటీ లెస్ దెన్ 30 ఉంటుంది. ఇది అంత నాణ్యమైన పెట్రోల్ కాదు. పెట్రోల్ అంటే ఇక్కడ పెట్రోలియం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాణ్యమైన పెట్రోలియం కాదు. ఇది చాలా చిక్కగా ఉంటుంది. ఫ్లో కూడా కాదు. ఎక్కడైనా మనం ఒక పరిశ్రమకు ఒక గ్లాస్తో తీసుకుని దాంట్లో అది పారదు. ఫ్లో కాదు. చిక్కగా అట్లాగే ఉంటుంది. ఇది థర్డ్ గ్రేడ్ ఏపీఎం. ముఖ్యంగా ఇలాంటి పెట్రోలియం థర్డ్ గ్రేడ్ పెట్రోలియం శుద్ధి చేయడం కూడా కష్టం. ఇది ముఖ్యంగా వెనిజులాలో ఉంది. అయితే ఇంతటి తక్కువ గ్రేడ్ పెట్రోలియం కోసం అమెరికా ఎందుకు అంత కకృతి పడుతుంది అన్న విషయాన్ని మీతో చర్చించే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అయితే అమెరికాలో 30 ఏళ్ల క్రితము పెట్రోలియం దొరికేది కాదు. అంటే టాప్ గ్రేడ్ షెల్ పెట్రోలియం దొరికేది కాదు. అప్పుడు వాళ్ళు ముఖ్యంగా థర్డ్ గ్రేడ్ పెట్రోలియంని దిగుమతి చేసుకునేవాళ్ళు కెనడా నుంచి. అప్పుడు ఆ థర్డ్ గ్రేడ్ పెట్రోలియంను శుద్ధి చేయడానికి రిఫైన్ యూనిట్స్ స్థాపించారు. అంటే పెట్రోలియంని శుద్ధి చేసే కర్మాగారాలు. మామూలుగా పెట్రోలియం నుంచి మనకు పెట్రోల్ దొరుకుతుంది. కార్లలో వాడేది, స్కూటర్లలో వాడేది. రెండోది డీజిల్, పెద్ద వెహికల్స్, లారీలు, బస్సుల్లో వాడేది. అది కాకుండా ఏవియేషన్ ఫ్యూయల్, విమానాల్లో వాడే గ్యాసోలిన్ అంటారు. అది రకరకాలుగా పద్ధతుల ద్వారా శుద్ధి చేయవలసి వచ్చేది. సరే, అమెరికాలో పెట్రోలియం బయటపడినప్పుడు, ఏ గ్రేడ్ పెట్రోల్ బయటపడినప్పుడు వాళ్ళ కర్మాగారాలన్నీ కూడా థర్డ్ గ్రేడ్ పెట్రోలియంని స్థాపించి వాటితో ఉత్పత్తి చేసేవాళ్ళు. ఇది పక్కకు పెట్టండి. తర్వాత ఏమైంది, వాళ్లకు షెల్ కంపెనీ పెట్రోలియం దొరికింది. దాంతో ఈ కంపెనీలన్నీ థర్డ్ గ్రేడ్ పెట్రోలియం కంపెనీలన్నీ, శుద్ధి చేసే కంపెనీలన్నీ, ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మూతపడ్డాయి. షెల్ కంపెనీస్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో 500 కోట్ల జనాభా ఉంటే కేవలం అమెరికాలో 30 కోట్ల జనాభా. కానీ ప్రపంచంలో వాడే పెట్రోలియంలో 30% వాళ్ళే తాగేస్తారు. పెద్ద పెద్ద కార్లు, ఎక్కడ పోయినా కార్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా వాడతారు. కాబట్టి పెట్రోలియం కోసం అని వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు. ఇక కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడేంటి, గల్ఫ్ కంట్రీస్ లోపల పెట్రోలియం నిల్వలు 30 నుంచి 40 ఏళ్ల లోపల తగ్గిపోతాయి. అది కొన్ని కంట్రీస్ గుర్తించాయి. సరే, ఇప్పుడు పెట్రోలియం పుష్కలంగా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది వెనిజులా. అంటే చాలా పెట్రోలియం ఉంది. 2010లో కేవలం 3 మిలియన్ బ్యారెల పెట్రోలియంను ఉత్పత్తి చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇంకా తగ్గింది. సరే, దానికి అంతర్గత రాజకీయాలు చాలా ఉన్నాయి, కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ అవినీతి, పైగా అమెరికా చాలా కాలం నుంచి శాంక్షన్స్ విధించింది వెనిజులా పైన. ఎందుకంటే అది సోషలిస్ట్ కంట్రీ. కొంత చైనాకు, అట్లాగే క్యూబాకు, కొంచెం రష్యాకు దగ్గరగా ఉంటుంది. సరే, చైనా మాత్రం థర్డ్ గ్రేడ్ పెట్రోలియంని వెనిజులా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఎన్ని శాంక్షన్స్ పెట్టినా కూడా, పైగా చాలా తక్కువ ధరకు.
అమెరికా శాంక్షన్స్ని ఓవర్లుక్ చేసి చైనా చాలా చాలా తక్కువ ధరకు వెనిజులా నుంచి పెట్రోలియంని చైనా దిగుమతి చేసుకుంటుంది. అది కూడా పెద్ద ఎకానమీ, వాళ్ళు కూడా పెట్రోలియం వాళ్ళకు కూడా మనలాగే దొరకదు. వాళ్ళు కూడా వెనిజులా పై గల్ఫ్ కంట్రీస్ పైనో లేకపోతే రష్యా పైనో ఇంకెక్కడో డిపెండ్ కావాల్సిందే. కాబట్టి అన్ని దేశాల నుంచి వాళ్ళు పెట్రోలియంని దిగుమతి చేసుకుంటారు. ఫ్రెండ్స్, పార్ట్ 2 వ్యూ చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా పార్ట్ 1 కూడా చూడండి. లింక్ పెడతాను. అలాగే పార్ట్ 3 కూడా వ్యూ చేయండి. అప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జై హింద్.